ఏం జరుగుతోంది ఈ మొత్తం స్టోరీలో? సచిన్, వాస్తవంగా 2-3 సంవత్సరాల నుంచి ప్రేమ వ్యవహారం నడిపారు. దీనికి సంబంధించి మొదట్లో వారు తిరస్కరించారు. వైష్ణవి ఎట్టి పరిస్థితిలో నీవు లేని నేను ఉండలేను అంటూ బలవన్ మరణం చేయడానికి కూడా చేసుకోవడానికి సైతం యత్నించినటువంటి హరిబాబు ఒక్కసారిగా వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు, కానీ హరిబాబు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వాళ్ళు ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒప్పుకున్న తర్వాత అక్కడ ఉండలేకపోతున్నానని చెప్పి అత్తగారి దగ్గరనే ఇల్లరికము అల్లునిగా ఉంటున్నాడు. ఆ కొరుట్లకు సమీపంలో 4-5 కిలోమీటర్ల రేడియస్ లోనే ఉంటది. అల్లమయ్యగుట్ట ప్రాంతంలో అబ్బాయి వాళ్ళు ఉంటారు. ఇక్కడ మాదాపూర్ అనేటువంటి ప్రాంతంలో అమ్మాయి వాళ్ళు ఉంటారు. అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే అబ్బాయి సైతం ఉంటున్నాడు. 8 మాసాల క్రితం వివాహమైనటువంటి ఈ జంట 4 నెలల గర్భవతి. దీనిలో భాగంగా కొద్దిగా ఆస్తి కావాలి అనేటువంటి కోణంలో ఇబ్బందులు తలెత్తాయి. అదొక రీజన్. రెండవ రీజన్ ఏంటంటే యూట్యూబ్ లో అన్ని అప్లోడ్ చేస్తున్నటువంటి అంశం అనేది ఇదొక ప్రధాన కారణం. మొత్తం మీద ప్రధానంగా ఆస్తి కోసమే ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. అంతకు ముందే పలుమార్లు గొడవలు జరిగాయి. ఒకసారి 2 సార్లు వైష్ణవి తన అత్తగారింటికి వెళ్ళినటువంటి సందర్భంలో అత్త ఫోన్ చేసి దూషించిన ఆడియో వైరల్ గా మారింది. దీనిలో పూర్తిగా నీదే తప్పు, నా ఉంగరం ఎత్తుకపోయావు, ఎక్కడ పెట్టావు తీసుకురా అని చెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఖండించారు. ఇటు వైష్ణవి ఖండించింది, హరిబాబు సైతం ఖండించారు. జాగ్రత్తగా మాట్లాడండి, దూషించకండి. ఒకవేళ నేనే తీసినా అని అనుకుంటే సాయిబాబా గుడి అక్కడ కొరుట్లలో ఉంటుంది. ఆ సాయిబాబా టెంపుల్లో కానీ ఏదైనా గుళ్ళో దొరికి ప్రమాణం చేస్తావా, నీ ఉంగరంకి బదులు 2 అంతలు ఇస్తానని చెప్పేసి ఆమె సవాల్ విసరడం జరిగింది వైష్ణవి తన అత్తతోని. ఇది కట్ చేస్తే ఒకసారి ఒక సందర్భంలో వైష్ణవి అత్తగారింటికి వెళ్ళినటువంటి సందర్భంలో బంగారు నగలు వాళ్ళ అమ్మ వాళ్ళు చేయించినటువంటి బంగారు నగలు పుస్తల తాడన్ని తీసుకొని పంపించారు. గొడవ జరిగింది అని చెప్పేసి వైష్ణవి తల్లి రోధిస్తూ మనతో మాట్లాడడం జరిగింది, మనతో వివరించడం జరిగింది. దానిలో భాగంగా తన కూతురు బోసిమెడతో ఉంది అని మరొకటి టెంపరీగా ఇమిటేషన్ జ్యువెలరీకి సంబంధించి వేశాను. ఇంత దారుణానికి పాల్పడింది కేవలం అత్త, ఆమె కొడుకు ఎవరైతే తన అల్లుడు హరిబాబు ఉన్నాడో నా కొడుకు లాగా చూసుకున్నాను. ఇక్కడ ఉన్నంత కాలం బాగానే ఉన్నాడు. ఇటీవల కాలంలో 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాడు. ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఈ గొడవలు ప్రారంభమయ్యాయి. అంతే, వీళ్ళందరూ కలిసి పొట్టన పెట్టుకున్నారు. ఖచ్చితంగా వారికి శిక్ష విధించాల్సిందే అని చెప్పేసి రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు పోలీస్ అధికారులతో సైతం మాట్లాడడం జరిగింది. దీనిలో భాగంగా పలు కోణాల్లో విచారణ జరుపుతున్నాం. ఇప్పటికైతే ప్రాథమికంగా ఆస్తి కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అని చెప్పేసి డిఎస్పీ మెట్పల్ డిఎస్పీ రాములు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది కలకాలం కలిసి ఉందాము అనేటువంటి కోణంలో, ఆ భర్తతో కలిసి ఉందాము అనేటువంటి కోణంలో ఆశలతో ఉన్నటువంటి ఆ యూట్యూబర్ గా ఎదుగుతున్నటువంటి వైష్ణవి జీవితం అర్ధాంతంగా ముగిసింది. ఇది కడుపుతో ఉన్నా కనికరించండి, నా మీద దాడి చేయొద్దు, కలిసిందామన్నా సైతం ఆయన వినలేదు. కర్కశంగా ప్రవర్తించారు, దిండుతో అదివి పెట్టాడు. మన పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిద్దాం బావాన్న సైతం వినలేదు, తన దారుణంగా ప్రవర్తించాడు అనేటువంటి కోణంలో ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు, రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి కన్నీటి వీడ్కోలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా పలు కోణాల్లో మేము విచారణ జరుపుతున్నాం. ఇప్పటికైతే ఆయన రిమాండ్ చేశాము. ఎవరు? హరిబాబు, వైష్ణవి భర్త హరిబాబును జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించాము. మిగతా 3 సైతం ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ పేరు మీద సైతం మేము ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. త్వరలోనే వాళ్ళను సైతం పట్టుకుంటాము. ఖచ్చితంగా ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. కానీ చట్ట ప్రకారం ఏ విధమైనటువంటి శిక్ష ఉంటుందో కఠిన శిక్ష అమలయ్యేందుకు మా వంతు ఇన్వెస్టిగేషన్ ఆధారాలు అన్ని కూడా ట్రేస్ అవుట్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మనం అక్కడ ఉన్నప్పుడే పోలీస్ యంత్రాంగం, ఇటు ఫోరెన్సిక్ యాజ్ వెల్ యాజ్ ఫింగర్ ప్రింటింగ్ ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ రూమ్ లో ఎవరైతే చివరిసారిగా వైష్ణవిని హతమార్చినటువంటి ఆ గది ఉందో గదికి సంబంధించి తాళం వేసుకొని వెళ్ళడం జరిగింది సచిన్. దీనిలో భాగంగా ప్రతి దాన్ని కూలంకషంగా తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఉద్రిక్త పరిస్థితికి కారణం ఏంటి అనేటువంటి కోణంలో విచారణ జరిపిన తర్వాత ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఇవాళ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఇది తాజా అప్డేట్ సచిన్. త్వరలోనే మిగతా వాళ్ళని, అత్తను, ఇతర బంధువులను మేము పట్టుకుంటాం, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని చెప్పి అష్యూరెన్స్ ఇస్తున్నారు. అంతవరకు మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, చట్ట ప్రకారం మీకు న్యాయం చేయడానికి పోలీసు యంత్రాంగము అధికారులం సిద్ధంగా ఉన్నామని మాత్రం అష్యూరెన్స్ ఇస్తున్నారు సచిన్. ఆల్రైట్.
ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి చంద్రశేఖర్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. అసలు వైష్ణవి మరణానికి అత్తగారితో మాట్లాడిన వాళ్ళ అత్త చేసిన కామెంట్స్, వాళ్ళ అత్త మాట్లాడిన ఆ కాల్ కాన్వర్సేషన్ కారణమా? ఇప్పటికే లోతైన దర్యాప్తు జరుగుతోంది. అసలు ఇంతకీ ఇటు హరి అలాగే వైష్ణవి వీళ్ళిద్దరి మధ్య కాల్ కాన్వర్సేషన్లో హరిబాబు తన తల్లితో అంటే వైష్ణవి అత్తగారితో కాల్ కాన్వర్సేషన్ కలిపాడు, కాన్ఫరెన్స్ కాల్ కలిపాడు. అప్పుడు జరిగిన ఆ కాన్వర్సేషన్ అంతటి ఘాతుకానికి దారితీస్తుందా? హరిబాబు వైష్ణవిని చంపేసేంత దారుణానికి దారితీస్తుంది. ఒకసారి కాల్ కాన్వర్సేషన్ చూద్దాం. ఆ కాల్ కాన్వర్సేషన్ తర్వాత ఇటు వైష్ణవి కుటుంబం, వైష్ణవి బ్రదర్ రియాక్ట్ అయ్యారు. వాళ్ళే ఉంటారు కూడా చూద్దాం. ఇప్పుడు ఉంగరం పోయింది, రేపు ఉంగరం తీసుకొచ్చి సొర్రవా రేపు అలా ఎవరితో అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది, నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకుపోయింది అని అలా సొర్రు, నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. ఒక్కళ్ళ మీద వాడేస్తాను. నువ్వు ఇంట్లో కట్టి డైరెక్ట్ ఎందుకు ఉండవు ఉంగరము, నీకు ఏం నక్కులేదు నా ఇంట్లో దొరకడానికి వేసుకొచ్చిందా నేనేమన్నా? ఏం మాట్లాడుతావు నువ్వు? ఎట్లా మాట్లాడాలో కడుపు కాలేదు, నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగటికి? నా ఇంటి ముంగటికి వస్తుంటా వస్తుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా? కొంచెమన్నా ఎందుకు మాటలు పడతాను? తీయలేము అని చెప్పినప్పుడు తీయలేమని చెప్పినప్పుడు గిటేను అది వాళ్ళు చేయలేరు చేయలేరు. నువ్వు నాటకం చేయకిడ అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా. నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లోకి పోతారా? బెడ్రూమ్ లోకి పోయి కొరకే ఆమె సుఖంగా ఉండాలని మీరు చాలా ఆలోచించిన తర్వాత ఈ సంపాదన సరిపోదు అనేటువంటి కోణంలో ఉన్నప్పటికీ 20,000 వచ్చినా పర్వాలేదని అడ్జస్ట్ అయ్యారు. తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత చెల్లె మీకు చెప్పిందా, అన్నయ్య ఇది పరిస్థితి ఇట్లా జరుగుతుంది, కొన్ని రోజుల నుంచి గొడవ అవుతున్నది లేదా ఇట్లాంటి ఇబ్బంది ఉన్నది అని చెప్పిందా ఎప్పుడన్నా? గొడవల గురించి అయితే ఎప్పుడు చెప్పేది కాదు. గొడవలు కూడా మాకు అంతగానో మేము కనిపించలేదు. అదే వాళ్ళ హరి వాళ్ళ అమ్మ వాళ్ళే కొంచెం బ్యాడ్ అంటే వాళ్ళు ఒప్పుకోకపోవడం, రౌడీజం, మాటలు దారుణంగా మాట్లాడడం, A to Z మాట్లాడతారు మొత్తం వాళ్ళు. కాబట్టి ఏదో మెల్లిమెల్లిగా ఒప్పిద్దాం అని చెప్పేసి అనుకున్నాం. పెద్దవాళ్ళు పంచాయతీలు ఏమైనా ఉంటే దాని తర్వాత మెల్లిమెల్లి ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. నేను కూడా ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దామని చెప్పేసి చెప్పిన. ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఓకే అయితే ఓకే, లేకపోతే లేదని చెప్పి స్టార్టింగ్ లేపిన పెళ్ళైనప్పుడే. కానీ నా మాట వినకుండా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు, అక్కడికి వస్తే ఇలా